స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మంత్రులతో మున్సిపల్ కార్మికుల చర్చలు విఫలం. బట్టలు వదిలి ఆకులు కట్టుకొని ఆందోళన. నిన్నటి రోజు మంత్రులతో మున్సిపల్ కార్మికుల సమస్యలపై కార్మిక నాయకులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కార్మిక నాయకులు ఏఐటియుసి తాలూకా సహాయ కార్యదర్శి జి రంగన్న, సిఐటియుసి కార్యదర్శి రాముడు, ఐఎఫ్టియు ప్రసాదుల ఆధ్వర్యంలో 13వ రోజు సమ్మెలో భాగంగా వినూత్న రీతిలో మున్సిపల్ కార్మికులు బట్టలు వదిలి ఆకులు కట్టుకొని ఆందోళన దీక్ష శిబిరం నుండి పోస్టాఫీస్ సోమప్ప సర్కిల్ మీదుగా అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పనిచేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి క్లాప్ ఆటో డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 వేతనం ఇవ్వాలని, కార్మికులు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని నిన్నటి రోజు మంత్రులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, అందుకే ఈరోజు మున్సిపల్ కార్మికులు వేప మండలు కట్టుకుని వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల చట్టాలను కాలరాస్తూ 2019 స్వయాన జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా చర్చలు విఫలం చేశారని విమర్శించారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇదే మాదిరిగా ప్రభుత్వానికి సమాధి కడతామని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామన్నారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఇవాళ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పి గత 13 రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకపోతున్నట్టు, చర్చలను పిలిచి చర్చలు విజయవంతం కాకున్నట్టు వాటిని విఫలం చేయడానికి ఆ వైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే నిన్నటి రోజున మరొకసారి 2వ దఫా చర్చలు పోతే ఆ చర్చల్లో మేము అడిగినటువంటి కొంతెమ్మ కోరిక కాదు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలని చెప్పి, హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని చెప్పి, ఆ వైపున క్లాప్ ఆటో డ్రైవర్లకు సంబంధించి జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 రూపాయలు వేతనం ఇచ్చి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిన్నటి రోజున చెప్పడం జరిగితే, కానీ నిన్న బొత్స సత్యనారాయణ గారు అన్ని డిమాండ్లు మేము ఒప్పుకున్నాం జరిగింది. ఎక్కడ ఒప్పుకున్నారయ్యా? మీరు 20 వేలు కనీసం ఉన్న బట్టలు లేకపోయినా ఈరోజు అర్ధనగరంగా ఆకులు అలములు ఆ విధంగా ఇవాళ తయారు కావడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు చర్చలు మరొకసారి తప్ప పిలిచాలి, చర్చల సమస్యలకు సంబంధించి సఫలం కావాలి. ఆ వైపున కాకపోతే ఏదైతే వీళ్ళు గతి పట్టిందో నీ పార్టీ ప్రజాప్రతినిధులకు, నీ పార్టీ ఎమ్మెల్యేలకు, నీ పార్టీ మినిస్టర్లకు ఇదే గట్టి పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు రంగన్న, ఏఐటీసీ తాలూకా సహాయకారు. అయితే నిన్న మొక్కుబడిగా మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స గారు, మరి అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గారు చర్చలు పిలిచి రాష్ట్ర నాయకత్వాన్ని అవమానపరిచారు. ఎందుకంటే ఈరోజు 13 రోజు సమ్మె కొనసాగుతున్నా ప్రజలు చెత్త కానీ మురికివాడల్లో కానీ పరిశుభ్రతను నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు కారణం. ఇప్పుడు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీఎం గారు ఇచ్చిన హామీలు మర్చిపోయారని చెప్పి మేము అడుగుతున్నాం. వీడియో ప్రదర్శిస్తూ కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మున్సిపల్ కార్మికులకు సమస్యలు పక్కదో పట్టించి కార్మికులు బెదిరించడం చాలా అన్యాయం. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు కార్మికులు అర్ధనగ్నంగా వేపాకుతో కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన చేయడం జరిగింది. ఓ ప్రభుత్వమా, ఈరోజు అయినా కనీసం బుద్ధి తెచ్చుకొని ఈ వ్యాపాకుతో మీరు బుద్ధి తెచ్చుకొని కార్మికుల సమస్యలు చర్చించి సమాన పనికి సమాన వేతనము, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, గ్రాడ్యుటీ పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాముడు, సిఐటి కార్యదర్శి. కార్మిక నాయకులు
ప్రభుత్వం చర్చలు జరిపేవి కానీ చర్చలు ఏమో సంబంధించిన డిమాండ్ కాల కేవలం 46 అంటే కేవలం 6,000 అలవెన్స్ పేరు కనీసం జీతాలకు పెంచుతామన్నారు. పెంచుతామంటే మా కార్మిక సంఘాలు జీతాలకు పెంచేది కాదు, జీవో ఇవ్వాలా అంటే జీవో ఇవ్వాలా కేవలం నెలకి 26,000 రూపాయలు సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయాలా. అమలు చేయకపోతే ఈ రోజు మా కార్మికులు 18,000 తీసుకున్నారు. 18,000 మనం సరైన కుటుంబాన్ని పోషించుకోలేము, కుటుంబాన్ని పోషించుకో బట్టలు కూడా లేవని చెప్పి ఈరోజు నగ్నంగా చేయడం జరిగింది. తక్షణ ప్రభుత్వం నగ్నకు సంబంధించి ఈరోజు నిరసన జరుపుకున్నాము. ఇప్పటికైనా నుంచి ప్రచారం చేసి ప్రభుత్వం తక్షణమే మా కోరికలు ఏమున్నావు అన్ని కంప్లీట్ డిమాండ్ పరిష్కరించాలా, లేకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామో ఎదురుస్తున్న పేరు ప్రసాద్ జిల్లా.